చాలా మందికి క్యాన్సర్ అనేది ముట్టుకుంటే వస్తుంది, లేకపోతే బయోప్సీ ముక్కను కనుక పరీక్షగా పంపిస్తే క్యాన్సర్ పెరిగిపోద్ది అని చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఈ అపోహల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఇషాంత్ అయినపూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, విజయవాడ. క్యాన్సర్ అనేది పట్టుకుంటే రాదండి. క్యాన్సర్ అనేది ముక్క పరీక్ష చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, కత్తి పడంగానే స్ప్రెడ్ అయిపోతుంది అనేది అపోహ. క్యాన్సర్ అనేది బయోప్సీ చేస్తేనే అది ఎగ్జాక్ట్ గా ఏ రకమైన క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది. సో బయోప్సీ వల్ల క్యాన్సర్ ఏం పెరగదు. క్యాన్సర్ లో సాలిడ్ ట్యూమర్స్ ఏదైనా సరే స్టార్టింగ్ 1 to 3 స్టేజెస్ లో ఉన్నప్పుడు అకార్డింగ్ టు ద స్టేజింగ్ ఎయిదర్ ఫస్ట్ కీమో ఇచ్చి సర్జరీకి వెళ్ళటమా, లేకపోతే రేడియేషన్ సర్జరీకి వెళ్ళటమా, లేదా సర్జరీ అయిన తర్వాత కీమోథెరపీ ఇవ్వటమా, రేడియేషన్ ఇవ్వటమా అనేది ఒక్కొక్క క్యాన్సర్ బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు బాడీలో క్యాన్సర్ కణాలు ఒక 100 క్యాన్సర్ కణాలు ఉన్నాక మనకి క్యాన్సర్ అని కనుక డిటెక్ట్ అయితే మనకి కీమోథెరపీ ఇవ్వటం వల్ల 100 క్యాన్సర్ కణాల నుంచి ఒక 50 క్యాన్సర్ కణాలకి తగ్గుతాయి. తగ్గిన తర్వాత ఆ 50 క్యాన్సర్ కణాలు ప్లాట్యూ ప్లేన్ అంటాం, ఇంకా అంతకు మించి తగ్గదు. సర్జరీ చేయాల్సిన టైంలో సర్జరీ చేసి ఆ కంప్లీట్ క్యాన్సర్ గెడ్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత అవసరమైతే కీమో యాడ్ చేస్తారు, లేదా రేడియేషన్ యాడ్ చేస్తారు. ఒక్కొక్క క్యాన్సర్ బట్టి ఒక్కొక్క ట్రీట్మెంట్ యాడ్ చేస్తారు. సో అసలు కంప్లీట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ 3 కలిపి అదొక టీమ్ వర్క్ అండి. ప్రతి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉందండి. సో స్టాప్ బిలీవింగ్ మిత్స్ అండ్ ట్రస్ట్ మెడికల్ సైన్సెస్.